34వ సర్గము. మంత్రులతో రావణుడు ఉనర్చుచున్న రహస్యాలోచనలను విని సరమ తిరిగివచ్చుట, సీతాదేవిని అప్పగింపను అనుచు రావణుడు మంత్రులతో అనుట. అప్పుడు కైకసి, వృద్ధమంత్రియగు అవిద్ధుడు సీతాదేవిని శ్రీరామునకు అప్పగించుటయే మేలు అనుచు రాముని యొక్క వానరుల యొక్క బలపరాక్రమములను గూర్చి తెలుపుట. గ్రీష్మతాపమునకు వేడెక్కిన భూమిని ఆకాశము వర్షజలములతోవలే రావణుని మాయమాటలకు భ్రమపడి పరితపించుచున్న ఆ భూస్థను సరమ తన చల్లని మాటలలో ఎంతయూ ఆహ్లాదపరిచెను. సరమ చక్కని సమయస్ఫూర్తిగలది, కాలజ్ఞురాలు, ఆమె సీతాదేవికి ఆప్తురాలు. అట్టి సరమ తనకు సఖియైన సీతాదేవికి హితమును గోరుచు చిరునవ్వుతో సమయోచితముగా ఆమెతో ఇట్లు పలికెను. చక్కని కనుతీర్గల సీత, నేను మారువేషములో ప్రచ్ఛన్ననై రఘువరునికడకు వెళ్ళి నీ కుశలవార్తను దెలిపి ఆ స్వామికి నీ సందేశమును వినిపించెదను. మరల భద్రముగా నీ సమీపమునకు తిరిగి వచ్చెదను. అట్టి సామర్థ్యము నాకు కలదు. నిరాధారమైన ఆకాశమున నేను మిక్కిలి వేగముగా సంచరింపగలను. శీఘ్రగమనమున ఆ వాయుదేవుడు గాని గరుత్మంతుడు గాని నాతో సాటి కాజాలరు. ఈ విధముగా వచించుచున్న సరమతో దుఃఖము నుండి తేరుకొనిన సీతాదేవి మృదువైన రీతిలో ఇట్లు మధురవచనములను నుడివెను. సరమా, నీవు ఆకాశమునకు గాని పాతాళలోకమునకు గాని వెళ్ళిరాగల సమర్థురాలవు. ఇతరులు చేయలేని కార్యమును గూడా నా విషయమున నా కొరకై నీవు చేయగలవు. నాకు ప్రియమైన కార్యమును నాకు మేలు చేయుటకై నీవు గట్టిగా నిశ్చయించుకునినచో రావణునికడకు వెళ్ళి అతడు ఏమి చేయుచున్నాడో తెలిసికొనుము. శత్రువులను హింసించునట్టి ఆ రావణుడు మిగుల మాయావి, క్రూరుడు, అతిగా త్రాగినవానిని మద్యమువలే ఆ దుష్టాత్ముడు నన్ను మోహింపజేయును. అతడు వికృతాకారములుగల రక్కసులను నాకు కాపలా పెట్టియున్నాడు. ఆ దుర్మార్గుడు వారిచే నిత్యమూ నన్ను భయపెట్టించుచున్నాడు, పదే పదే నన్ను బెదిరింపజేయుచున్నాడు. ఆ మాయావి వలన ఎప్పుడేమి ముప్పు వచ్చిపడునోయని భయసందేహములకు లోనగుచున్నాను. నా మనస్సునకు స్వస్థత లేకున్నది. అశోకవనములోనున్న నేను అతనివలన భయముతో గడగడ వణకిపోవుచున్నాను. చెలి, రావణుడు అక్కడ మంత్రులతో చేసిన చర్చలను తీసుకొనిన నిర్ణయములను తెలిసికొని వాటిని పూర్తిగా నాకు వివరింపుము. ఈ కార్యమోనర్చి నన్ను అనుగ్రహింపుము. ఇదియే నాకు నీవు చేయవలసిన మహోపకారము. అంతట కన్నీరుగార్చుచు కడవడపడుచున్న సీతాదేవి యొక్క ముఖమును తుడుచుచు మధురభాషిణియైన ఆ సరమ ఆమెతో ఇట్లు నుడివెను. జానకీ, చూడుము, ఇదియే నీ అభిలాషయైనచో అందులకై ఇప్పుడే బయలుదేరెదను. అచట శత్రువు రావణుని యొక్క ప్రయత్నములను ఆలోచనలను పూర్తిగా తెలిసికొని వెంటనే మరలివచ్చెదను సుమా. సరమ సీతాదేవికి ఇట్లు మాట ఇచ్చి వెంటనే రావణుని సమీపమునకు వెళ్ళెను. మంత్రులతో అతడు చేసిన సంభాషణలను ఆమె చాటున ఉండివినెను. ఆ నిశ్చయముల సారాంశమును గ్రహించెను. వెంటనే ఆమె పరుగున అశోకవనమునకు తిరిగి వచ్చెను. సరమ అశోకవనమున ప్రవేశించినంతనే తన కొరకై నిరీక్షించుచున్న జానకిని చూచెను. అప్పుడు ఆ మైథిలి పద్మాసనము లేని నేలపై కూర్చొనియున్న లక్ష్మీదేవి వలె ఒప్పుచుండెను. మధురభాషిణియైన సరమ తిరిగి రాగానే సీతాదేవి ఆమెను ఆత్మీయతతో అక్కున చేర్చుకునెను. పిమ్మట సరమ కూర్చుండుటకై ఆ దేవి చక్కని ఆసనమును చూపి ఆమెతో ఇట్లనెను. నెచ్చెలి, నీవు ఇక్కడ హాయిగా కూర్చుండుము. క్రూరుడు, దుర్మార్గుడు అయిన ఆ రావణుని యొక్క పన్నాగములను గూర్చి నాకు పూర్తిగా వివరింపుము. భయముతో వణకిపోవుచున్న సీతాదేవి ఇట్లు పలుకగా సరమ మంత్రులతో రావణుడు చేసిన చర్చలను వాటి సారాంశమును ఆ దేవికి ఇట్లు వివరింపదొడంగెను. వైదేహి, రావణుని తల్లియైన కైకసియు ఆ లంకాధిపతికి మిక్కిలి సన్నిహితుడైన అవిద్ధుడు అను వృద్ధమంత్రియు సీతాదేవిని విడిపెట్టుము అనుచు ఆ రాక్షసరాజునకు సుదీర్ఘముగా ఇట్లు హితవు పలికిరి. రావణ, దండకారణ్యమున జరిగిన అద్భుత సంఘటనలే శ్రీరాముని తిరుగులేని పరాక్రమమునకు పరమ నిదర్శనములు. కనుక మైథిలిని సగౌరవముగా ఆ పురుషోత్తమునకు అప్పగించుటయే మేలు. ఆ రఘువరునకేగాదు ఆయన అనుచరులకును అద్భుత శక్తులు గలవు. హనుమంతుడు అపారమైన సముద్రమును లంఘించుట, అశోకవనమున సీతాదేవిని దర్శించుట, యుద్ధమున పెక్కుమంది రాక్షసయోధులను తునుమాడుట మున్నగునవి అందులకు ప్రబల తార్కాణములు.
భూమండలమున ఈ సాహస కృత్యములను ఎవడు చేయగలడు? ఇట్లు మంత్రులలో వృద్ధుడైన అవిద్ధుడును తల్లియైన కైకసియు ఎన్ని రీతుల బోధించినను నచ్చజెప్ప జూచినను లోభియైనవాడు ధనమునువలె మూర్ఖుడైన ఆ రాజు నిన్ను విడిచిపెట్టుటకు ఇష్టపడలేదు. మైథిలి రణరంగమున అతడు నేలగూలనిదే నిన్ను విడిచిపెట్టుటకు సిద్ధపడడు. అతడు తన మంత్రులతో చర్చించిన మీదట చేసిన నిశ్చయము ఇది. రావణునకు ఆయువు మూడియున్నందున అతని బుద్ధి వక్రించియుండుటచే ఆ దుర్మార్గుడు ఈ దుష్టనిర్ణయమునకు వచ్చినాడు. అతడును అతని పక్షమునున్న రాక్షసులందరూ కదనరంగమున నిహతులు కానిదే ఇచటి నుండి నీకు ముక్తి లభింపదు. అంతేగాని అతడు రామునకు భయపడి నిన్ను వదలుట మాత్రము కల్లా. అసితేక్షణ శ్రీరాముడు వివిధములైన తన వాడిసరములచే సమరభూమియందు రావణుని వధించి నిన్ను అయోధ్యకు తీసుకుని వెళ్ళగలడు. ఇది ముమ్మాటికిని నిశ్చయము. ఇంతలో భూతలమును కంపింపజేయుచు వానర సైన్యములు మ్రోగించిన భేరీనాదములు శంఖారావములు కోలాహల ధ్వనులతోగూడి వినబడెను. ఆ వానర సైన్యముల కోలాహల ధ్వనులను విన్నంతనే రావణుని యొక్క భృత్యులు రాక్షసయోధులు అందరును తేజస్సులను కోల్పోయిరి, దైన్యముతో చేష్టలుడిగి దిక్కుతోచని వారై లంకకు పారిపోయిరి. తమ ప్రభువు చేసిన తప్పిదము వలనవారు ఇక తమ బ్రతుకులు తెల్లవారినట్లే అని భావించిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 34వ సర్గము.